హే గైస్, మేము నార్త్ ఇండియా ట్రిప్కి వెళ్ళొచ్చాము. ఇది వచ్చేసి 6 nights 7 days ప్యాకేజ్ విత్ మేక్ మై ట్రిప్. మాకు అరౌండ్ 55,000 పడింది. ఓన్లీ వాళ్ళు మనకి ఏమేమి ఇచ్చారంటే హోటల్స్ విత్ సైట్ సీయింగ్ ఇచ్చారు. అండ్ అక్కడ రైడ్స్ కానీ అడ్వెంచర్స్ కానీ అన్నీ మనమే పెట్టుకోవాలి. సో మాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ అండి. సో ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏం చేయాలో తోచక ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇంకా ఫ్లైట్ టైం అయిపోయింది. మేము చెక్ ఇన్ అవుతున్నాము లోపలికి. ఇవి మా సీట్స్. యాజ్ యూజువల్గా లేడీస్ ఎప్పుడు విండో సైడ్ సీట్సే కూర్చుంటాం కాబట్టి నేను విండో సైడ్ తీసేసుకున్నాను సీట్. ఇంకా అందులో నుంచి ఇది వ్యూ. ఎర్లీ మార్నింగ్ 8 o'clock ల్యాండ్ అయిపోయాము ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. మా లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా బయటికి వస్తున్నాము. మా కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నారు. మేక్ మై ట్రిప్ వాళ్ళు మాకు సెడాన్ కార్ ఇచ్చారు. మనకి మేక్ మై ట్రిప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ని ఇస్తారు అండి. సో వాళ్ళు మంచి ప్లేసెస్కి తీసుకొని వెళ్తారు. టిఫిన్స్కి కానీ ఇంకా మంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. యాక్చువల్గా ఢిల్లీలో మేము ల్యాండ్ అయింది సైట్ సీయింగ్ ప్లేసెస్ బాగా ఎంజాయ్ చేయొచ్చనే అక్కడికి పెట్టుకున్నాము. ఆన్ ద వే టు షిమ్లా వెళ్తున్నాము. సో రూట్ అంతా మనకి ఘాట్ రోడ్డే ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేము వెళ్ళిన మంత్ వచ్చేసి డిసెంబర్ అండి. సో టూ మచ్ కూల్గా ఉంటుంది. మీరు ముందే ప్లాన్ చేసుకొని జర్కిన్స్ కానీ హుడీస్ కానీ ఏవైనా పెట్టుకొని వెళ్ళడం బెటర్. అండ్ థర్మల్స్ కూడా పెట్టుకుంటే చాలా మంచిది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే హిమాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అయ్యాము. మేము షిమ్లా రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ నుంచి టూ మచ్ చలి ఎక్కువ అయిపోయింది. సో చూస్తున్నారు కదా నా వేషం ఎలా ఉందో. అక్కడ చలికి తట్టుకోలేక ఇంకా టీ తాగుదామని వస్తే ఆ టీ కూడా ఏం పెద్ద హాట్గా ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా రూమ్లోకి ఎంటర్ అయ్యి ఈ హీటర్ ముందే కూర్చున్నాను. ఇంకా నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా అయిపోయింది. సో ఎర్లీ మార్నింగ్ విండో నుంచి ఇది మా రూమ్ వ్యూ ఇలా ఉందండి. మాకు కాటేజ్ ఇచ్చారు. సో కాటేజ్ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం చలి అయితే నాకు తెలిసి ఆ రోజు 3 degrees ఏమో ఉంది. చాలా టూ మచ్గా ఉంది. మనం లోపల థర్మల్స్ వేసుకొని హుడీస్ ఇవన్నీ వేసుకుంటే తప్పించి మనం బేర్ చేయలేము. మా డే 1 సైట్ సీయింగ్ ప్లేస్ వచ్చేసి కుఫ్రీ. ఇది దేనికి, కుఫ్రీలో మనకి చిన్న చిన్న హార్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి మనం హార్సెస్ పైన రైడ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఇది మౌంటైన్ హై పాయింట్ వ్యూ. సో ఇక్కడ నుంచి మనకి జిప్ లైన్స్ కానీ ఇంకా అడ్వెంచర్స్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి కుఫ్రీ. ఇక్కడ మనకి యాపిల్ తోటలన్నీ వాడిపోయి ఉన్నాయి. ఎందుకంటే డిసెంబర్ కాబట్టి మనకి యాపిల్స్ అప్పుడు అవైలబుల్ ఉండవు. మీరు యాపిల్ సీజన్లో వెళ్ళాలి అంటే సజెస్టబుల్ మంత్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో వెళ్తే మీకు గ్రీనరీ ఉంటుంది, విత్ యాపిల్స్ కూడా ఉంటుంది. బట్ ఈ స్నో అడ్వెంచర్స్, స్నో టైంలో మనం చేసే అడ్వెంచర్స్ ఏవి మనం అక్కడ చేయడానికి కుదరదు. కుఫ్రీలో బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ వేడివేడిగా మ్యాగీ కూడా తిన్నాము.
ఈ షిమ్లా మాల్ రోడ్ వచ్చేసి బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. అండ్ పైన మనకి చర్చ్ కూడా ఉంటుంది. మేము పైదాకా వెళ్ళలేదు, అక్కడికే టూ మచ్ టెంపరేచర్ చాలా డిక్రీజ్ అయిపోయి ఉండింది. సో అక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా నైట్ కూడా డిన్నర్ అక్కడే తినేసి రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి పడుకునేసాము. మార్నింగ్ మాకు షిమ్లా టు మనాలి ట్రావెల్ ఉంది, అది కూడా కార్లోనే. కుల్లు మనకి ఆన్ ద వే టు మనాలిలో టచ్ అవుతుంది. సో మాకు రివర్ రాఫ్టింగ్ అన్నది కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు ట్రిప్లో. సో అక్కడ రివర్ రాఫ్టింగ్ చేసుకొని వెళ్ళాలి. సో అది మా ప్లాన్ డే 2కి. బియాస్ నది అన్నది మనకి హిమాలయాస్ నుంచి వస్తూ ఉంటుంది కదా. సో దట్ ఈస్ ఫేమస్ ఫర్ హిమాలయాస్ వాటర్. ఆ వాటర్ టెంపరేచర్ మనకి టూ మచ్ కూల్గా ఉంటుంది. ఇప్పుడే కుల్లులోకి ఎంటర్ అయ్యాము. సో మేము ఇంకా రివర్ రాఫ్టింగ్ చేయడానికి ప్రిపేర్ అయిపోయాము. ఇంకా దానికి సేఫ్టీ మెజర్స్ అంతా తీసుకొని ప్రిపేర్ అయ్యి ఇంకా బోట్లో కూర్చొని వెళ్తున్నాము. యాక్చువల్గా రివర్ రాఫ్టింగ్ మనం సమ్మర్ టైంలో చేస్తాము, కానీ చూసారు కదా ఫ్లో చాలా తక్కువే ఉంది కాబట్టి మేము మా ట్రిప్లో ఇంక్లూడ్ చేశారు కాబట్టి మేము చేస్తున్నాం రివర్ రాఫ్టింగ్. అక్కడ వాటర్ బై మిస్టేక్ చేతి మీద నాకు పడింది. ఇంకా ఎంతో కూల్గా ఉంది అండ్ మనం ఆ కూల్నెస్ని బేర్ చేయలేము. మెయిన్గా డిసెంబర్ నవంబర్ ఆ మంత్లో మన బాడీకి ఆ టెంపరేచర్ చాలా ఎక్కువ. చూసారు కదా ఇప్పుడే మేము మనాలి లోపలికి వచ్చేసాము. మా హోటల్ దగ్గర స్నోఫాల్ పడుతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం స్నోఫాల్ని చూడడం ఇంకా స్నోతో ఆడుకోవడం అన్నది జరిగింది. సో ఇంకా కొంచెం సేపు స్నోతో ఆడుకొని ఇంకా వెళ్ళి పడుకునేసాము. మార్నింగ్ ఇంకా మాకు సోలంగ్ వ్యాలీ ఉంది ట్రిప్లో. ఇంకా సోలంగ్ వ్యాలీకి వెళ్ళాలని టిఫిన్ తినేసి వేడివేడిగా టీ తాగుతున్నాము హోటల్లో. ఈ సోలంగ్ వ్యాలీ మొత్తం మనకి ఐస్తో నిండిపోయి ఉంటుంది. అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇంకా మేము ఆన్ ద వేలో స్నో సూట్స్ వేసుకొని ఇంకా వెళ్ళాము సోలంగ్ వ్యాలీలోకి. సోలంగ్ వ్యాలీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ ఆల్ ద రైడ్స్ అండ్ అడ్వెంచర్స్. మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు స్నోలో. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా ఒక వెహికల్ ఉంటుంది, సో అది మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు, నేను వెనక కూర్చొని వీడియో తీస్తున్నాను. ఆ ఐస్లో కూడా 2-3 టైమ్స్ స్కిడ్ అయి పడ్డాను. సో దానివల్ల ఇంకేం చేయలేదు, సైడ్కి కూర్చొని మ్యాగీ తినుకుంటూ ఉన్నాను. మా హస్బెండే వెళ్ళి అన్ని అడ్వెంచర్స్ చేశారు. ఇంకొకటి వచ్చేసి మనకి ట్యూబ్లో కూర్చోపెట్టి అక్కడి నుంచి నెడతారు.
ఐస్లో మనం ఇలా స్లిప్ అవుతూ వెళ్తాం కదా, సో ఇక్కడ వెళ్ళాము. నెక్స్ట్ వచ్చేసి యాక్స్ పైన మాకు రైడ్ ఉంది, ఆ రైడ్ కూడా చేసాము. ఈ యాక్స్ కొంచెం చూడడానికి అలా డేంజరస్గా ఉంటాయి, కానీ దానిపైన రైడ్ బాగానే ఉండింది, బాగానే ఎంజాయ్ చేసాము. దాని తర్వాత స్కీయింగ్ ఉండింది. ఇది వచ్చేసి మనకు అసలు ఎప్పుడూ అలవాటు లేనిది చేశాను ఫస్ట్ టైం. అది ఈవెన్ నాకు ఎలా చేయాలో కూడా తెలియలేదు. ఆ ట్రైనర్ పైన మొత్తం వెయిట్ వేసేసి గమ్ముగా నిల్చుకుంటే పాపం అతనే నెట్టుకుంటూ తీసుకెళ్ళాడు. అదైతే టూ మచ్ కామెడీ అనిపించింది వీడియోలో చూసుకున్న తర్వాత. అండ్ మా హస్బెండ్ కూడా స్కీయింగ్ చేశారు, కానీ నేను వీడియో తీస్తున్నా అనుకొని చూశాను కాబట్టి వీడియో బటన్ నొక్కడం, రికార్డ్ బటన్ నొక్కడం అయితే మర్చిపోయాను. మా హస్బెండ్ నన్ను చాలాసేపు బతిమలాడారు జిప్ లైన్ వెళ్దాము అని. ఇది లార్జెస్ట్ జిప్ లైన్ అంట. నేనైతే రాను అని చెప్పాను, బట్ టికెట్ తీసేసుకున్నారని మా హస్బెండ్ మా డ్రైవర్తో వెళ్ళారు. చాలా బాగా ఉందని తర్వాత వచ్చి చెప్పారు, బట్ నేను అడ్వెంచర్స్ చెయ్యలేను. వీడియోలో అయితే చాలా బాగుంది, కానీ అది మంచి గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి అడ్వెంచర్స్. ఇంకా అక్కడి నుంచి మేము మనాలి మాల్ రోడ్కి వెళ్ళిపోయాము. ఈ మాల్ రోడ్ మనాలిది చాలా బాగుంది షిమ్లా మాల్ రోడ్ కన్నా. తినే ఐటమ్స్ కానీ ఇంకా అక్కడ షాపింగ్కి కానీ ఇదంతా చాలా బాగుంది. చూస్తున్నారు కదా గులాబ్ జామ్ తింటే ఎలా స్మోక్ వస్తుందో. మనాలి మాల్ రోడ్లో గుర్తుగా మా హస్బెండ్కి ఒక టీషర్ట్ తీసుకున్నాను. ఆ టీషర్ట్ పైన మా హస్బెండ్ ఫోటో, అక్కడ ఫోటోనే సెల్లో ఉండేది ప్రింట్ చేపించి మా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను. నెక్స్ట్ డే వచ్చేసి మాకు లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి హడింబా టెంపుల్. హడింబా టెంపుల్ చాలా బాగుంది. మేము వెళ్ళిన టైం కూడా ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళిపోయాము. సో అక్కడ మంచి ఫోటోషూట్ అయితే తీసుకోవచ్చు. మేము కూడా తీసుకున్నాము. కాశ్మీరీ మోడల్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి, కపుల్ డ్రెస్సెస్ వేశారు. సో ఇంకా దాంట్లో చాలా స్టిల్స్ తీసుకున్నాము. జస్ట్ కొన్ని అయితే మీకోసం అని చెప్పేసి చూపిస్తున్నాను. అక్కడ ఈవెన్ ఆ డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా టెంపరేచర్ అన్నది అస్సలు బేర్ చేయలేకపోయాము. చాలా ఎక్కువ ఉంది చలి. నాకు తెలిసి అప్పుడు -3 ఏమో ఉన్నట్టుంది. అండ్ అక్కడి నుంచి ఇంకా మా హస్బెండ్ జిప్ లైన్ ఒకటి ఉండింది హడింబా టెంపుల్ పక్కనే. జిప్ లైన్ అన్నది ఒకసారి ట్రై చేయాలి అని చెప్పేసి వెళ్ళారు. ఇది వచ్చేసి ఏంటంటే జంప్ చేపించే జిప్ లైన్. సో ఇలాగా జంప్ చేయాలని ఆయన వెళ్ళారు. ఇది నేను చేయలేకపోయాను. నాకు ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్, నాకు చేయాలనిపించలేదు. అక్కడి నుంచి ఇంకా టిబెటియన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. టిబెటియన్ టెంపుల్ అన్నది చాలా రిలీఫ్గా అండ్ ప్రశాంతంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంలో అయితే అక్కడ ఎవరు లేరు టెంపుల్ లోపల. చాలామంది టూరిస్ట్స్ అయితే ఉన్నారు, కానీ లోపల టెంపుల్లో ఎవరు లేరు. జస్ట్ అక్కడ నాకు ఇష్టమైన ఒక యాక్టివిటీ ఉండింది. టిబెటియన్ టెంపుల్లో ఇలాగా చేసుకుంటూ వెళ్తే మంచిది. అలా చేసుకుంటూ రావడం నాకు ఇష్టం కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాను. టిబెటియన్ టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్లోనే మనకి మాల్ రోడ్ ఉంది. సో అక్కడికి వచ్చేసి ఇంకా 8-in-1 4-in-1 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అది ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ టెంపరేచర్లో ఆ ఎండలో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంటే అసలు ఆ మజానే వేరే ఉండింది. చాలా బాగుంది.
సో ఇంకా ఈవినింగ్ 4:00కి మాకు పారాషూట్ యాక్టివిటీ ఉండింది. సో మేము వచ్చేసాము అక్కడికి. ఏం లేదు, పారాషూట్ అంటే జస్ట్ హాట్ బెలూన్లో మనకి కొన్ని ఫీట్స్ హైట్లో తీసుకొని వెళ్తారు, మళ్ళీ దింపేస్తారు. ఇదైతే నేను ఎక్కాను. ఇది నాకు చాలా సేఫ్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ హాట్ బెలూన్లో మనకి ఆ గ్యాస్ వల్ల ఆ వేడి జనరేట్ చేస్తుంది కాబట్టి చాలా వెచ్చగా అనిపించింది. ఇదైతే నేను చాలా ఎంజాయ్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి సైట్ సీయింగ్ ప్లేసెస్ అయిపోయాయి. నైట్ ఇంకా తినాలంటే ఏదో ఒకటి కొనుక్కోవాలని చెప్పేసి మళ్ళీ మాల్ రోడ్కి వచ్చాము. సో అక్కడ వచ్చేసి ఫ్రైడ్ మోమోస్ చాలా ఫేమస్. మీరు వెళ్తే ఈ షాప్లో కంపల్సరీగా ట్రై చేయండి. మనాలి మోమోస్లో టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడైతే నైట్ ఇంకా డిన్నర్ తినేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసేసాము మా హోటల్ నుంచి. సో ఆన్ ద వే టు చండీగఢ్. ఈ ఆన్ ద వే టు చండీగఢ్లో పారాగ్లైడింగ్ స్పాట్ ఒకటి ఉంది. ఇది చాలా హైయెస్ట్ పీక్. అక్కడి నుంచి మా హస్బెండ్ పారాగ్లైడింగ్ చేశారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అడ్వెంచర్ వేర్ ఐ కాంట్ డూ. సో ఇంత రిస్క్ తీసుకొని చేయడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. మా హస్బెండ్ మాత్రం వెళ్ళి చేశారు. అక్కడ చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. లైఫ్లో ఫస్ట్ టైం ఆయన ఇలాంటి అడ్వెంచర్ చేయడం. అక్కడ మనం వెళ్ళే ముందు ఒక ఫామ్ ఫిల్ చేసి వెళ్ళాలి. ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంటల్గా ఏం జరిగినా దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అని. సో అది కూడా మా హస్బెండ్ సైన్ చేసి వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి అలా అడ్వెంచర్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. బట్ థ్యాంక్ గాడ్ అతను బాగా డ్రైవ్ చేశాడు కాబట్టి మా హస్బెండ్ సేఫ్గా ల్యాండ్ అయ్యారు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అని మాత్రం చెప్పారు. లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము చండీగఢ్లో షగున్ హోటల్లో ఇంకా దిగాము. ఇంకేం లేదు, అయిపోయింది ట్రిప్ మాది. చండీగఢ్ నుంచి ఢిల్లీకి కార్లో వెళ్ళాము. ఇంకా ఢిల్లీ నుంచి మాకు ఫ్లైట్. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇంకా తినేసి రెడీ అయిపోయాము. ఇది మా హోటల్ బయట చాలా బాగుంది వ్యూ గార్డెన్లో. సో కొన్ని క్లిప్స్ అక్కడ తీసుకున్నాము, మీతో షేర్ చేస్తున్నాము. ఆన్ ద వే టు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మాకు ఎయిర్ ఇండియా ఇచ్చారు రిటర్న్. ఇంకా నైట్ 9 o'clock ల్యాండ్ అయిపోయాము హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. సో ఇలా జరిగింది మా ట్రిప్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మా దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్విన్ వ్లాగ్స్. బాయ్.